హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిఫ్త్ లెసన్ అయిన ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అంటే స్కూల్ జనరల్గా అందరూ వెళ్ళే స్కూలే. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అంటే ఏదైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి లేదా పిల్లలకి సంబంధించిన స్కూల్ని మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అంటాం. సో ఇదేంటో ఇది ఎలా ఉంటుందో మనం చూద్దాం. బిఫోర్ యు రీడ్, డూ యూ నో దీస్ వర్డ్స్? ఇఫ్ యూ డోంట్, find out their meanings. Bandage, crutch, cripple, honor, misfortune, system. సో వీటి గురించి మనం లెసన్లో వస్తాయి, అప్పుడు వివరంగా చూద్దాం. లుక్ ఎట్ ద పిక్చర్స్ ఇన్ ద యూనిట్ అండ్ గెస్ ఇన్ వాట్ వే దిస్ స్కూల్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్. సో ఈ అమ్మాయి ఒక బ్లైండ్ అమ్మాయి అయితే ఒక అబ్బాయి అతను ఆ అమ్మాయిని లీడ్ చేస్తూ ఉంటాడు, అంటే దారి చూపిస్తూ తీసుకెళ్తూ ఉంటాడు అనేది మనకి ఈ పిక్చర్ బట్టి అర్థమవుతుంది. సో మనం లెసన్లోకి వెళ్తే దీని గురించి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఐ హ్యాడ్ హర్డ్ ఎ గ్రేట్ డీల్ అబౌట్ మిస్ బీమ్స్ స్కూల్ బట్ నాట్ టిల్ లాస్ట్ వీక్ డిడ్ ద ఛాన్స్ కమ్ టు విజిట్ ఇట్. అంటే ఇది ఒక స్కూలు, దీన్ని రన్ చేసే ఆవిడ పేరు మిస్ బీమ్. సో ఈవిడ రన్ చేసే స్కూల్ గురించి మన ఆథర్ విన్నాడు, కానీ అతనికి ఆ ఛాన్స్ వచ్చేంత వరకు అదేంటో తెలియలేదు. సో అదొక అతను అట్లా ఫీల్ అయ్యాడు అనమాట. ఎవరైతే ఆథర్ ఉంటాడో అతను. వెన్ ఐ అరైవ్డ్ దేర్ వాస్ నో వన్ ఇన్ సైట్ బట్ ఎ గర్ల్ ఆఫ్ అబౌట్ 12. అంటే అతను ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరూ కనిపించలేదు. నో వన్ ఇన్ సైట్ అంటే నాకు కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు అని దీని అర్థం. బట్ ఎ గర్ల్ ఆఫ్ అబౌట్ 12, హర్ ఐస్ వర్ కవర్డ్ విత్ ఎ బ్యాండేజ్ అండ్ షీ వాజ్ బీయింగ్ లెడ్ కేర్ఫుల్లీ బిట్వీన్ ద ఫ్లవర్ బెడ్స్ బై ఏ లిటిల్ బాయ్. అంటే ఆమె కళ్ళు బ్యాండేజ్ అంటే గంతలుతో కప్పబడి ఉంది. అండ్ షీ వాజ్ బీయింగ్ లెడ్ అంటే లీడ్, లెడ్ అంటే లీడ్ అంటే తీసుకువెళ్ళటం, లీడ్ చేయడం అంటే లీడర్ అంటాం. అంటే ఏంటి, వాళ్ళు క్లాస్ని లీడ్ చేస్తారు. లీడ్కి పాస్ట్ టెన్స్ లెడ్. అట్లా అతను ఆమెకు దారి చూపిస్తూ ఫ్లవర్ బెడ్స్ అంటే ఇక్కడ ఎలా ఉంది, ఇది ఈ గార్డెన్లో ఈ ఫ్లవర్ బెడ్స్ అంటారు. అంటే గార్డెన్ ఇట్లా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, గార్డెన్కి ఇరువైపులా మనకి వాళ్ళు ఇక్కడ ఫ్లవర్స్ని పెంచుతారు. ఈ మధ్యలో మనకి నడవడానికి ప్లేస్ ఉంటుంది. సో ఈ ఫ్లవర్ బెడ్స్ మీదుగా అంటే ఈ రోడ్డు మీద వెళ్తూ అతనికి కనిపిస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎ లిటిల్ బాయ్ హూ వాజ్ అబౌట్ 4 years యంగర్. అంటే అమ్మాయి కంటే కొంచెం చిన్న అబ్బాయి ఆ అమ్మాయిని నడిపిస్తూ కనిపించాడు. షీ స్టాప్డ్ అండ్ ఇట్ లుక్ లైక్ షీ ఆస్క్డ్ హిమ్ హూ హ్యాడ్ కమ్. అంటే ఆమె ఆపి, అంటే ఆ అమ్మాయి అడుగుతుంది ఎవరు వచ్చారు అని. అప్పుడు ఆ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చెప్తాడు ఎవరు వచ్చింది. హీ సీమ్ టు బి డిస్క్రైబింగ్ మీ టు హర్. నేను ఎవరినో ఆ కళ్ళకు గంతలు కట్టుకున్న అమ్మాయికి ఆ నడిపిస్తున్న అబ్బాయి చెప్తున్నాడు అని అంటున్నాడు ఆథర్. దెన్ దే పాస్డ్ ఆన్. సో అతను చెప్పేస్తాడు ఆ అబ్బాయి, తర్వాత వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉంటారు. మిస్ బీమ్ వాజ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. మిడిల్ ఏజ్డ్, ఫుల్ ఆఫ్ అథారిటీ, యట్ కైండ్లీ అండ్ అండర్స్టాండింగ్. సో మిడిల్ ఏజ్ అయినప్పటికీ ఆమెకి మంచి పవర్ ఉంది, హ్యాండిల్ చేయగలిగే శక్తి ఉంది. అట్లాగే షీఈ్ వెరీ కైండ్ అంటే జాలిగా దయతో ఉంది, అట్లాగే అర్థం చేసుకునే మనస్తత్వం కలది అని అంటున్నాడు మన ఆథర్. సో ఏంటో అది చూద్దాం. హర్ హెయిర్ వాజ్ బిగినింగ్ టు టర్న్ గ్రే అండ్ షీ హ్యాడ్ ద కైండ్ ఆఫ్ ప్లంప్ ఫిగర్ దట్ ఈస్ లైక్లీ టు బి కంఫర్టింగ్ టు ఏ హోమ్ సిక్ చైల్డ్. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ మన మిస్ బీమ్ ఉంటుందో, సో కొద్దిగా ప్లంప్ ఫిగర్ ఉందా. ప్లంప్ అంటే కొంచెం బొద్దుగా ఉండటం, అదే ఇక్కడ ఇచ్చారు కదా మనకి మీనింగ్. స్టౌట్ అంటే బొద్దుగా ఉండటం, అట్లాగే చూస్తే ఎట్లా ఉంది, హోమ్ సిక్ చైల్డ్ లాగా ఉంది. సో ఎందుకు అలా అనేది మనకి తెలుస్తుంది. ఐ ఆస్క్డ్ హర్
Some questions about her teaching methods, which I had heard, were simple. సో ఆమె తన స్కూల్కి పెట్టుకున్న రూల్స్ ఏంటి, తను ఎట్లా వాటిని అంటే ఏ మెథడ్స్ టీచ్ చేస్తుంది అనేది సో తను అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు. అతను విన్నదానికంటే కష్టమా లేకపోతే ఇంకా సింపుల్గా ఉంటాయో అతను దాన్ని నెక్స్ట్ చూస్తాడు. No more than is needed to help them to learn how to do things. Simple spelling, adding, subtracting, multiplying, and writing. The rest is done by reading to them and by interesting talks during which they have to sit still and keep their hands quiet. There are practically no other lessons. So, ఈవిడ కరికులం కానీ ఈవిడ స్కూల్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే సింపుల్ కొన్ని బేసిక్ థింగ్స్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు, అట్లాగే ఏవైనా ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉండేవన్నీ వినిపిస్తారు, అండ్ ఇంకేదన్నా ఉంటే అంతవరకే ఉంటుంది. కానీ వాళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది మాత్రం వాళ్ళు థాట్ఫుల్నెస్ అంటే ఆలోచించేదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఎవరు? మిస్ బీమ్ తన స్కూల్లో. The real aim of this school is not so much to teach thought as to teach thoughtfulness. సో ఈ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడం కంటే కూడా వాళ్ళు ఆలోచించే శక్తిని ఇంప్రూవ్ చేయడం మాత్రమే ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కైండ్నెస్ టు అదర్స్ అండ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. సో ఒకళ్ళ పట్ల ఎవరి పట్లైనా జాలి దయ అట్లాగే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండడం నేర్పిస్తుంది మిస్ బీమ్స్ స్కూల్. లుక్ అవుట్ ఆఫ్ ఎ విండో అ మినిట్ విల్ యూ అని అంటుంది బీమ్ ఎవరిని? ఆథర్ని. ఐ వెంట్ టు ద విండో విచ్ ఓవర్లుక్డ్ అ లార్జ్ గార్డెన్ అండ్ అ ప్లే గ్రౌండ్ ఎట్ ద బ్యాక్. వాట్ డూ యూ సీ? మిస్ బీమ్ ఆస్క్. సో ఆవిడ బయటకు చూడమంటుంది విండోలోంచి. చూసిన తర్వాత ఒక పెద్ద గార్డెన్ అట్లాగే ఒక ప్లే గ్రౌండ్ ఉంది. సో నీకేం కనిపించిందని మిస్ బీమ్ అడుగుతుంది. I see some very beautiful grounds, I said, and a lot of jolly children. It pains me, though, to see that they are not all so healthy and active looking. సో ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం చూస్తే సో ఇవి చూడడానికి చాలా అందంగా ఉంది గ్రౌండ్ అంతా, కానీ అందులోనే బాగా జాలీగా ఉండే పిల్లలు చాలామంది పిల్లలు. కానీ నాకు బాధాకరమైన విషయం ఏమి అంటే వీళ్ళందరూ చూడడానికి చాలా హెల్తీగా లేరు, అట్లాగే యాక్టివ్ లుకింగ్గా కూడా కనిపించట్లేదు. వెన్ ఐ కేమ్ ఇన్ ఐ సా వన్ పూర్ లిటిల్ గర్ల్ బీయింగ్ లెడ్ అబౌట్. అంటే నేను లోపలికి రాగానే ఒక చిన్న అమ్మాయి వేరొక అతని సహాయంతో నడుస్తూ ఉండడం గమనించాను. చెప్పాను కదా ఇందాక లీడ్, లెడ్, లెడ్. సో అవి ఫార్మ్స్ ఆఫ్ లీడ్. లీడ్ అంటే నడిపించడం. షీ హ్యాస్ సమ్ ట్రబుల్ విత్ హర్ ఐస్. ఎందుకంటే ఆమె కళ్ళకి గంతలు కట్టుకొని ఉంది కాబట్టి అతను అలా అంటాడు. నౌ ఐ కెన్ సీ 2 more విత్ ద సేమ్ డిఫికల్టీ. ఇంకొక ఇద్దరిని చూశాను, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అండ్ దెర్ ఈస్ అ గర్ల్ విత్ ఎ క్రచ్ వాచింగ్ ద అదర్స్ ఎట్ ప్లే. షీ సీమ్స్ టు బీ అ హోప్లెస్ క్రిపుల్. ఇక్కడ మనకు చూసుకుంటే మెయిన్గా 2 టర్మ్స్ ఉన్నాయి, క్రచ్, క్రిపుల్. అంటే ఎట్లా ఉంది అమ్మాయి అంటే విత్ ఏ క్రచ్. విత్ ఏ క్రచ్ అంటే అర్థమైంది అంటే మనం ఏదైనా ఒక వర్డ్ని చూసినప్పుడు అది ఇప్పుడు నౌన్ ఎందుకు దానికి ముందున్న ఈ క్రచ్కి ముందుగా ఏ అని ఉంది. ఏ అంటే ఒకటి అంటే అది నౌన్. సో ఒక నౌను అంటాం కానీ ఒక వర్బ్ అనం మనం, కాబట్టి క్రచ్ అనేది నౌను. సో క్రచ్ అంటే ఏంటది? క్రచ్ అంటే చేతిలో మనకి ఊతకర్ర అంటాం, అది నడిచే వాళ్ళకి 2 కాళ్ళు లేకపోతే 2 క్రచెస్ని ఉపయోగించి మనం 2 చేతులు పెట్టుకొని నడిచే వాళ్ళు 2 క్రచెస్ని యూజ్ చేస్తారు. లేదు ఒక కాలు సరి లేకపోతే ఒకటే చేతికర్ర సహాయంతో నడిచే వాళ్ళకి ఒక క్రచ్ యూజ్ చేస్తాం. అట్లా ఒక క్రచ్ అంటే అది ఎన్ని డిఫరెంట్ టైప్స్గా ఉండొచ్చు. చేతికర్ర కావచ్చు, లేకపోతే పూర్తిగా మన చంక కింద పెట్టుకొని నడిచే విధంగా ఉండేదాన్ని కూడా మనం క్రచ్ అంటాం. సో అమ్మాయికి కాలు లేదు కాబట్టి ఆ క్రచ్ పెట్టుకొని ఏం చేస్తుంది? ఊరికే ఉంది చూస్తుంది. అమ్మాయి ఆడుకోలేదు కాబట్టి ఆడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంది. షీ సీమ్స్ టు బి ఏ హోప్లెస్ క్రిపుల్.
క్రిప్పులు అంటే వికలాంగులు. అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వికలాంగురాలిలాగా నాకు అనిపించింది అనేది ఈ మొత్తం దీని యొక్క అర్థం. సో క్రిప్పులు అంటే వికలాంగులు. అలా మనం దాన్ని బేస్డ్గా కూడా మనం చదువుకోవచ్చు. మిస్ బీమ్ లాఫ్డ్. సో దాన్ని లాఫ్డ్ అని ప్రొనౌన్స్ చేయాలి, డి సైలెంట్. ఓ నో షీ సెడ్, షీ ఈస్ నాట్ రియల్లీ లేమ్, దిస్ ఈజ్ ఓన్లీ హర్ లేమ్ డే, ద అదర్స్ ఆర్ నాట్ బ్లైండ్ ఇదర్, ఇట్ ఈస్ ఓన్లీ దేర్ బ్లైండ్ డే. సో ఆమె షీ ఈజ్ నాట్ రియల్లీ లేమ్. లేమ్ అంటే కుంటిది, కుంటివారు. ఆమె నిజంగా కుంటిది కాదు. ఇందాక చూసిన అమ్మాయి కూడా నిజంగా గుడ్డిది కాదు. అలా సో లేమ్ అంటే కుంటిది. ఆ అమ్మాయి నిజంగా కుంటిది కాదు. ఆ అమ్మాయికి ఈరోజు అలా నటించాలి. అది ఆ స్కూల్లో ఉన్న రూల్. ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది మనకి ఫర్దర్ లెసన్లో వస్తుంది. ద అదర్స్ ఆర్ నాట్ బ్లైండ్ ఈదర్. సో వేరే వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ గుడ్డి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అది గుడ్డివారుగా నటించే ఒక రోజు మాత్రమే. ఐ మస్ట్ హ్యావ్ లుక్డ్ వెరీ సర్ప్రైజ్డ్ ఫర్ షీ లాఫ్డ్ అగెయిన్. అంటే మళ్ళీ నా ముఖం చాలా ఆశ్చర్యంతో నిండిపోయింది. దాన్ని చూసి ఆవిడ నవ్వింది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. సిస్టమ్ అంటే ఇక్కడ ఏం సెన్స్ వస్తుంది అంటే ప్రతి స్కూల్కి ఉన్న రూల్ని మనం సిస్టమ్ అంటాం. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క సిస్టమ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్కి ఒక సిస్టమ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్కి ఒక సిస్టమ్. అట్లాగే ఇప్పుడు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి ఉన్న స్కూల్స్లో ఒక సిస్టమ్. సో ఈ విధంగా ప్రైవేట్ స్కూల్స్లో ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ అంటే వాళ్ళు పాటించవలసింది ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు చేయవలసిన దాన్ని సిస్టమ్ అంటారు. టు మేక్ అవర్ చిల్డ్రన్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్, వి మేక్ దమ్ షేర్ ఇన్ మిస్ఫార్చ్యూన్ టు. మిస్ఫార్చ్యూన్ అంటే విధిరాత. సో ఈ విధంగా వాళ్ళకి ఎవరైతే ఇవన్నీ అనుభవిస్తుంటారో వాళ్ళందరి బాధ ఎటువంటిదో ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి వాళ్ళు అట్లా యాక్ట్ చేస్తే వాళ్ళ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయో వీళ్ళకు కూడా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి అంటే ఏం అర్థమవుతుంది, వాళ్ళు ఎట్లా వారి పట్ల ఎట్లా ప్రవర్తించాలని అర్థమవుతుందన్న ఉద్దేశంతో మేము మా సిస్టంలో దీన్ని ఇనిషియేట్ చేశాము అని చెప్తుంది ఎవరు, మిస్ బీమ్. వి మేక్ దమ్ షేర్ ఇన్ మిస్ఫార్చ్యూన్ టూ. ఈచ్ టర్మ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ వన్ బ్లైండ్ డే, వన్ లేమ్ డే, వన్ డెఫ్ డే, వన్ ఇంజర్డ్ డే అండ్ వన్ డంబ్ డే. సో వీటి గురించి టర్మ్ అంటే జనరల్గా పీరియడ్ అంటే ఒక టైం అన్నమాట. ఒక టర్మ్ అంటే 3 months ఉండొచ్చు. సో అకార్డింగ్ టు దట్ సిస్టమ్, వాళ్ళ సిస్టమ్ని బట్టి టర్మ్ అంటే ఒక టర్మ్లో ఒక చైల్డ్కి ఒక బ్లైండ్ డే ఉంటుంది. బ్లైండ్ డే అంటే వాళ్ళు ఆ రోజు మొత్తం కళ్ళకు గంతలు కొట్టుకొని ఉండవలసి ఉంటుంది. వన్ లేమ్ డే, ఆ రోజు మొత్తం కుంటి వాళ్ళలాగా ఉండవలసి ఉంటుంది. అంటే జంప్ చేసుకుంటూ ఒక కాలు మడత పెట్టి కట్టేసుకొని ఆ రోజు మొత్తం లేమ్ డే వాళ్ళకి ఉంటుంది. వన్ డెఫ్ డే అంటే ఆ రోజు మొత్తం ఏమీ వినిపించని వాళ్ళలాగా ఉండాలి. వన్ ఇంజర్డ్ డే అంటే దెబ్బ తగిలిన వాళ్ళలాగా ఉండాలి ఒకరోజు. అట్లాగే వన్ డంబ్ డే, డంబ్ అంటే మూగవారిలాగా ఉండాలి. డ్యూరింగ్ ద బ్లైండ్ డే దేర్ ఐస్ ఆర్ బ్యాండేజ్డ్ అబ్సల్యూట్లీ అండ్ దే ఆర్ ఆన్ దేర్ ఆనర్ నాట్ టు పీప్. అంటే ఆ బ్లైండ్ డే రోజు వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నప్పుడు సో అది వాళ్ళ ఆనర్ అనమాట. అంటే అది వాళ్ళ నమ్మకం మీద వాళ్ళు చేసిన ప్రామిస్ మీద పెట్టేస్తాం. అంటే ఎవరికై వాళ్ళు తీస్తే అది వాళ్ళకే, వాళ్ళు పెట్టిన సిస్టాన్ని లేకపోతే ఎవరికి వాళ్ళకే అది ఉంటుంది. అది మనం క్రాస్ చేసి పీప్ అంటే దొంగతనంగా చూడడం. కళ్ళకు గంతలు కట్టుకుని మామూలుగా కనిపిస్తుంది కాబట్టి మనం కళ్ళకు గంతలు కట్టుకున్నా కానీ తొంగి చూడకూడదు. అది వాళ్ళ హానర్కే వదిలేస్తున్నాం. ద బ్యాండేజ్ ఈజ్ పుట్ ఆన్ ఓవర్ నైట్ సో దే వేక్ బ్లైండ్. సో నిద్రపోయే కంటే ముందే ఈరోజు బ్లైండ్ డే అయితే ఆ ముందు రోజు రాత్రే వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టేసి లేవటమే బ్లైండ్గా లేస్తారు. దిస్ మీన్స్ దట్ దే నీడ్ హెల్ప్ విత్ ఎవ్రీథింగ్.
Other children are given the duty of helping them and leading them about. ఒకళ్ళు బ్లైండ్ అయితే వాళ్ళ పక్కన ఉన్న చిల్డ్రన్ ఎవరో ఒకరు వాళ్ళని లీడ్ చేస్తారు. దే ఆల్ లెర్న్ సో మచ్ దిస్ వే, బోత్ ద బ్లైండ్ అండ్ ది హెల్పర్స్. సో హెల్ప్ చేసే వాళ్ళు నేర్చుకుంటారు, అట్లాగే ఈ బ్లైండ్ యాక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు అంటుంది మన మిస్ బీమ్. దెర్ ఈజ్ నో మిజరీ అబౌట్ ఇట్, మిస్ బీమ్ కంటిన్యూడ్. ఎవ్రీవన్ ఈజ్ వెరీ కైండ్ and it is really something of a game before the day is over, though even the most thoughtless child realizes what misfortune is. సో మనకి అన్నీ ఉండి తెలిసిన దానికి అట్లాగే ఏం లేకపోతే మిస్ అయ్యేది మనకి అర్థం చేసుకోవడానికి ఆ ఎంటైర్ డేలో ఎంత ఆలోచించలేని పిల్లవాడైనా ఆలోచించగలడు. కాబట్టి కైండ్గా ఉంటాడు, కానీ అది ఆ సిచ్యువేషన్లో వస్తే ఎలా ఉంటుంది అనేది పిల్లలకి అర్థం కావాలి అనేది మా ఇంటెన్షన్. అందుకని మేము ఈ విధంగా పెట్టాము అని చెప్తుంది మన మిస్ బీమ్. ద బ్లైండ్ డే ఈస్ అఫ్ కోర్స్ రియల్లీ ద వర్స్ట్. బ్యాడ్ వర్స్కి వచ్చి బ్యాడ్ వర్స్ట్. సో blind day is of course really the worst, but some of the children tell me that the dumb day is the most difficult. We cannot bandage the children's mouths, so they really have to exercise their willpower. Come into the garden and see yourself how the children feel about it. సో దీని గురించి ఒక చిన్న గ్రామర్ పార్ట్. ఏమంటున్నారు, కొంతమంది ఏమో బ్లైండ్గా ఉండడం కష్టం, కొంతమంది డంబ్ డే అంటే మాట్లాడకుండా ఉండడం కష్టం అంటే, కొంతమంది అది ఎలా మాట్లాడకుండా ఉండడం కష్టం అంటే వాళ్ళ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు దాన్ని ఆపడానికి చాలా కష్టపడాలి. సో దాని గురించి చాలా ఆలోచించవలసి ఉంటుంది. సో అది కష్టం, మాట్లాడకుండా ఉండడం అనేది చాలా కష్టం. కమ్ ఇన్ టు ద గార్డెన్ అండ్ సీ యువర్ సెల్ఫ్ హౌ ద చిల్డ్రన్ ఫీల్ అబౌట్ ఇట్. సో మనం వెళ్ళి వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఇక్కడ చిల్డ్రన్స్ అంటున్నాం అంటే CHILDREN, చిల్డ్రన్ అంటేనే ప్లూరల్ ఆఫ్ చైల్డ్. చైల్డ్కి ప్లూరల్ చిల్డ్రన్. మరి చిల్డ్రన్స్ ఏంటి అంటే అపాస్ట్రఫీ ఎస్ వస్తే, అపాస్ట్రఫీ ఎస్ అంటే యొక్క, కానీ ఇప్పుడు మనకి ప్లూరల్లో కూడా అపాస్ట్రఫీ ఎస్ పెడతాం కదా. అంటే ఇప్పుడు మనకి ఏముంది, గర్ల్స్ అంటున్నాం, గర్ల్స్. సో ఇది కూడా అపాస్ట్రఫీ, కానీ ఇక్కడ ప్లూరల్ అపాస్ట్రఫీ ఇది లేదు. ఈ గర్ల్స్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ సింగులర్ గర్ల్కి ఎస్ అంటే ఇది యొక్క, గర్ల్ రాసి మనము GIRL గర్ల్, దీనికి ప్లూరల్ గర్ల్స్. మరి దీనికి యొక్క అని చెప్పాలంటే ఇక్కడ పెడతాం అపాస్ట్రఫీ, ఎస్ పక్కన పెడతాం. కానీ ఇక్కడ చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి చిల్డ్రన్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టి మనం ఎస్ పెడుతున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకేమైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే బాయ్స్ అనేది ప్లూరల్ లేదు, ఇది అనుకోండి బాయ్స్, ఇది సింగులర్ బాయ్ యొక్క బాయ్స్ పెన్ ఇలా అన్నాం అనుకోండి. అది ఈ ఒక అబ్బాయి యొక్క పెన్ను అనడానికి ఇక్కడ పెడతాం అపాస్ట్రఫీ. లేదు చాలామంది బాయ్స్ ఉన్నారు వాళ్ళ పెన్స్ అన్నాం అనుకోండి, ఇట్లా పెట్టి బాయ్స్ పెన్స్ అని అనాలి. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. మిస్ బీమ్ లెడ్ మీ టు వన్ ఆఫ్ ది బ్యాండేజ్డ్ గర్ల్స్. హియర్స్ ద జెంటిల్మెన్ కమ్ టు టాక్ టు యూ, సెడ్ మిస్ బీమ్ అండ్ లెఫ్ట్ అస్. అంటే మిస్ బీమ్ ఏం చేసింది, ఆతన్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి ఇక్కడ ఇతను మీతో మాట్లాడడానికి వచ్చాడు అని చెప్పి అక్కడ నన్ను వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది. డోంట్ యూ ఎవర్ పీప్, ఐ ఆస్క్డ్ ద గర్ల్. నువ్వు ఎప్పుడు దీంట్లోంచి తొంగి చూడలేదా అని అడుగుతాడు మన ఆథర్. ఓ నో, షీ ఎక్స్క్లెయిమ్డ్, దట్ వుడ్ బీ చీటింగ్, బట్ ఐ హ్యాడ్ నో ఐడియా, ఇట్ వాజ్ సో ఆఫుల్ టు బి బ్లైండ్. You cannot see a thing. You feel you are going to be hit by something every moment.
ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ జస్ట్ టు సిట్ డౌన్. సో అది చీటింగ్, అట్లా చేయకూడదు అని అని ఆ అమ్మాయి మన ఆథర్‌కి చెప్తుంది. కానీ ఇంత ఘోరంగా ఉంటుంది, ఇంత ఘోరంగా ఉంటుంది, ఆఫుల్ అంటే ఘోరంగా ఉంటుందని నాకు తెలియదు. గుడ్డివాళ్ళలాగా ఉండడం ఇంత ఘోరంగా ఉంటుందని నాకు తెలీదు. మనకి ఏమి తగులుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. ప్రతి మూమెంట్‌లో మనం ఆ ఫీలింగు ఉంటాం. ఆ టెన్షన్‌లో ఉంటాం. సో, ప్రశాంతంగా కూర్చుంటే రిలీఫ్‌గా ఉంటుంది. ఎక్కడో చోట కూర్చుంటే రిలీఫ్‌గా ఉంటుంది అని అంటుంది. ఆర్ యువర్ హెల్పర్స్ కైండ్ టు యూ? సో, నీకు లీడ్ చేసేవాళ్ళు, నీకు హెల్పర్స్, నీతో కైండ్‌గా ఉంటారా అని ఆథర్ అడిగితే ఫెయిర్‌లీ. బట్ దే ఆర్ నాట్ యాజ్ కేర్‌ఫుల్ యాజ్ ఐ షల్ బి వెన్ ఇట్ ఈస్ మై టర్న్. దోస్ దట్ హ్యావ్ బీన్ బ్లైండ్ ఆల్రెడీ ఆర్ ది బెస్ట్ హెల్పర్స్. ఇట్స్ పర్ఫెక్ట్‌లీ ఘాస్ట్‌లీ నాట్ టు సీ. ఐ విష్ యూ వుడ్ ట్రై. సో, ఏమంటుంది? బాగా లీడ్ చేస్తారా అనంటే, ఏమో అంత బాగా చేస్తారు కానీ, ఇప్పుడు నా టర్న్ వచ్చినప్పుడు నేను చేసినంత బాగా వీళ్ళు నాకు చేయరేమో. కానీ అసలు ఆల్రెడీ బ్లైండ్‌గా ఉన్న వాళ్ళే బెస్ట్ హెల్పర్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళే బెస్ట్ హెల్పర్స్. కానీ ఇట్స్ పర్ఫెక్ట్‌లీ ఘాస్ట్‌లీ. ఘాస్ట్‌లీ అంటే ఘోరం. చూడలేకపోవడం చాలా ఘోరం. ఐ విష్ యూ వుడ్ ట్రై. సో, నువ్వు ట్రై చేస్తావేమో చూడు అనే పాప మన ఆథర్‌ని అడుగుతుంది. షల్ ఐ లీడ్ యూ ఎనీవేర్? ఐ ఆస్క్డ్. సో, నేను అడుగుతాను. మన ఆథర్ అడుగుతారు. ఎక్కడికైనా తీసుకెళ్ళాలా అంటే, అమ్మాయి ఇప్పుడు బ్లైండే కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఓహ్! యెస్ షీ సెడ్. లెట్స్ గో ఫర్ ఎ లిటిల్ వాక్. ఓన్లీ యూ మస్ట్ టెల్ మీ అబౌట్ థింగ్స్. ఐ షల్ బి సో గ్లాడ్ వెన్ టుడే ఈజ్ ఓవర్. ద అదర్ బ్యాడ్ డేస్ కాంట్ బి హాఫ్ యాజ్ బ్యాడ్ యాజ్ దిస్. అంటే ఈ రోజు కనుక అయిపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కనిపించకపోవడం అనేది చాలా కఠినమైనది, చాలా కష్టమైనది, చాలా ఘోరమైంది అనేది వీళ్ళ ఇంటెన్షన్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అది చేస్తున్నారు కాబట్టి. ద అదర్ బ్యాడ్ డేస్ కాంట్ బి హాఫ్ యాజ్ బ్యాడ్ యాజ్ దిస్. అంటే దీనికంటే చాలా తక్కువ కఠినం మిగతావన్నీ. సో, దీంట్లో సగం కష్టమే ఉంటుంది. ఇది చాలా కష్టం అని చెప్తుంది. హ్యావింగ్ ఎ లెగ్ టైడ్ అప్ అండ్ హాపింగ్ అబౌట్ ఆన్ ఎ క్రచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫన్. ఒక కాలు పైకి కట్టుకొని హాపింగ్ అంటే ఎగరటం. ఎగరటం అదే క్రచ్ అంటే ఈ కర్ర. ఇది అట్లా ఎగరడం చాలా ఫన్‌గానే ఉంటుంది. ఐ గెస్ హ్యావింగ్ ఎన్ ఆర్మ్ టైడ్ అప్ ఈజ్ ఎ బిట్ మోర్ ట్రబుల్సమ్ బికాస్ యూ కాంట్ ఈట్ వితౌట్ హెల్ప్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో, కాలే కాదు చెయ్యి కూడా కట్టేసుకొని అట్లా ఆ లేమ్ డే వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి టై చేయవలసి ఉంటుంది. అట్లా చేతులు లేని వాళ్ళు చేతులతో చేసే పని చేయలేకపోవడం, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళతో చేయలేని పని అట్లాంటివన్నీ చేయడం చాలా కష్టం అని అంటుంది. ఐ డోంట్ థింక్ ఐల్ మైండ్ బీయింగ్ డెఫ్ ఫర్ ఎ డే, అట్లీస్ట్ నాట్ మచ్, బట్ బీయింగ్ బ్లైండ్ ఈజ్ సో ఫ్రైటనింగ్. సో, చెవిటివాడిగా నటించడం మేలే, కానీ ఈ బ్లైండ్‌గా నటించడమే చాలా భయంకరం. ఫ్రైటనింగ్ అంటే భయంకరం. మై హెడ్ ఏక్స్ ఆల్ ద టైమ్ జస్ట్ ఫ్రమ్ వరీయింగ్ దట్ ఐ విల్ గెట్ హర్ట్. సో, ఇక్కడ మనకి ఎప్పుడైనా హెడేక్ అనే మనం చెప్పాలి. నాకు హెడేక్ వస్తుంది అనాలి కానీ నాకు హెడ్ పెయిన్ వస్తుందనేది మనం యూజ్ చేయకూడదు. హెడేక్, టూతేక్ అనాలి. పన్ను నొప్పిని కూడా మనము టూతేక్ అంటాం. టూత్ పెయిన్ అనకూడదు. టూత్ అంటే సింగులర్, టీత్ అంటే ప్లూరల్. టీత్ అంటే ప్లూరల్. అందుకే బ్రష్ యువర్ టీత్ అంటాం. బ్రష్ యువర్ టీత్ అంటాం కానీ బ్రష్ యువర్ టూత్ అని అనం. టూత్ అంటే సింగులర్. సో, టూతేక్, హెడేక్ అని కొన్ని వాటికి పెయిన్స్‌కి మనం ఏక్ అని చెప్పాలి. సో, మై హెడ్ ఏక్స్ అంటున్నారు ఇక్కడ. ఏక్స్ అంటే ఏంటి? తల నొప్పి పుట్టడం. మై హెడ్ ఏక్స్ ఆల్ ద టైమ్ జస్ట్ ఫ్రమ్ వరీయింగ్ దట్ ఐ విల్ గెట్ హర్ట్. సో, ప్రతిసారి నాకు అదే ఒక తలనొప్పి. ఏమని? ఎక్కడ పోయి ఏం తగులుతుందో అని. ఇన్ ద ప్లే గ్రౌండ్ ఐ సెడ్ we were walking towards the house. Miss Beam is walking up and down the garden with a tall girl. What is the girl wearing? My little friend asked.
సో, ఆ అమ్మాయి ఏమేసుకుంది అంటే, ఈ మిస్ బీమ్ పక్కన నడిచే అమ్మాయి ఏమేసుకుంది అని అడుగుతుంది. "A blue cotton skirt and a pink blouse. I think it's Millie," she said. సో, మన ఆథరు అమ్మాయి బ్లూ కాటన్ స్కర్ట్ ఏసుకుంది. అట్లాగే పింక్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ అంటే పైది. ఈ పైది పింక్‌దేసుకుంది. కింద బ్లూ కాటన్ స్కర్ట్ ఏసుకుందని చెప్తే ఆథరు, తను మిల్లీ అని చెప్తుంది ఈ పాప. "వాట్ కలర్ ఈస్ హర్ హెయిర్?" అని అడుగుతుంది అమ్మాయి. "వెరీ లైట్," ఐ సెడ్. "యెస్, దట్స్ మిల్లీ. షీ ఈస్ ద హెడ్ గర్ల్. దెర్ ఈస్ అన్ ఓల్డ్ మ్యాన్ టైయింగ్ అప్ రోజెస్." టైయింగ్ అంటే కట్టడం. I said, "Yes, that's Peter. He's the gardener. He's hundreds of years old." ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అంటే చాలా పెద్దవారు అని అర్థం. సో, దాన్ని మనము దీ ఈ ఈ ఫ్రేజ్‌లో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అంటామంటే చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి అతను అని చెప్పడం. "And here comes a girl with curly red hair. She is on crutches. That's Anita," she said. సో, ఈవిడ ఇవి క్రచెస్ అంటే ఇట్లా మనం సింగిల్‌గా ఉంటే ఒక క్రచ్ యూజ్ చేస్తాం. లేదా ఈ అమ్మాయి 2 ఇప్పుడు హాప్ చేస్తుందనుకోండి. అప్పుడు మనం 2 క్రచెస్‌ని యూజ్ చేస్తాం. సో, ఆమె అనిత అంటుంది నెక్స్ట్. "And so we walked on. Gradually I discovered that I was 10 times more thoughtful than I ever thought I could be." సో, ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలా ఆలోచించాను. అసలు నేను ఇటువంటి ప్లేస్‌కొస్తానని కానీ, ఇట్లా ఉంటానని కూడా నేనెప్పుడూ అనుకోలేదు. I also realized that if I had to describe people and things to someone else, it made them more interesting to me. అంటే ఇట్లాంటివేవన్నా చెప్పాలనుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతను రియల్‌గా విన్నదానికంటే చూస్తే ఇంకా బాగా అర్థమైంది కాబట్టి. When I finally had to leave, I told Miss Beam that I was very sorry to go. సో, అతను చాలా బాధతో వెళ్తున్నాడనిపించింది. ఎందుకని అంటే పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తున్నారు. సో, అతనికి కూడా ఇట్లాంటివి నేర్పించడం పట్ల చాలా ఆసక్తి కలిగింది, ఆనందం కలిగింది. సో, దానికి అతను చాలా జాలిపడుతూ వెళ్ళిపోయాడు. షీ రిప్లైడ్. "దెన్ దేర్ ఈస్ సంథింగ్ ఇన్ మై సిస్టమ్ ఆఫ్టర్ ఆల్." అంటే దీని అర్థం ఏంది అంటే, ఓహో! అంటే ఇప్పుడు నా సిస్టమ్‌లో నేను పాటిస్తున్న సిస్టమ్‌లో ఏదో ఉంది కదా! అందుకే అతను అట్లా ఫీల్ అయ్యాడు కదా! అని మన మిస్ బీమ్ అంటుంది. సో, ఈవి లుకస్. సో, ఇతను మన ఆథర్. సో, ఇది ఇది మన లెసన్. మన నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన గ్రామర్ పార్ట్‌ని వివరంగా చూద్దాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.